బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ ముఖ్య నేతలు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, గెలుపోటములు, ఈవీఎంల ఇబ్బందులపై చంద్రబాబు చర్చించనున్నారు. కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక మరోవైపు టీడీపీ సమావేశంపై ప్రజావేదికలో సీఈఓ ద్వివేదికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. అధికారిక భవనాల్లో పార్టీ సమావేశాల నిర్వహణ జరగకుండా చూడాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మునిరాజ్ ఫోన్ లైన్ అందిస్తారు. మునిరాజ్, చెప్పండి, కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనున్నట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మనస ఇప్పుడే పార్టీ నేతలంతా కూడా ఉండవల్లిలోని ప్రజా వేదికకు చేరుకుంటున్నారు. కాసేపట్లో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ వర్క్ షాప్ జరగనుంది. ఈ వర్క్ షాప్ లో ప్రధానంగా ఇటీవల ఈ నెల 11న ముగిసినటువంటి పోలింగ్ లో బూత్ స్థాయి నుంచి కూడా బూత్ లెవెల్లో ఏ బూత్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు పోలాయి, టీడీపీకి ఎంత మేర పోలింగ్ పడింది, ఆధిక్యం ఎంత, నియోజకవర్గ వారీగా ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది, ఏ అభ్యర్థి ఓడిపోయే అవకాశం ఉంది అనే దాంతో పాటు నేతలు, అంటే పార్టీకి సంబంధించి కీలకంగా వ్యవహరించిన నేతలు టీడీపీకి అనుకూలంగా పనిచేశారా లేదా వ్యతిరేకంగా పనిచేశారా అనే దాని మీద కూడా సమీక్షించున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో టీడీపీ అధిష్టానం నివేదికలను తెప్పించుకుంది. అలాగే సీఎం కూడా సొంత సర్వేలను తెప్పించుకొని ఏ నియోజకవర్గంలో పార్టీ గెలవబోతుంది, ఏ నియోజకవర్గంలో ఓడిపోతుంటే ఎవరు కారణంగా ఓడిపోతుంది, ప్రజా వ్యతిరేకత వలన లేక నేతల సహాయ నిరాకరణ వలన అనే దాని మీద ఇప్పటికే సొంత సర్వేలు తెప్పించుకున్నారు. ఈ సర్వేలలో కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అధికారాన్ని నిలబెట్టుకోబోతుంది అనేది చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు ఇప్పటికే స్పష్టం చేశారు. దీనికి తోడు నామినేటెడ్ పదవులు పొందినటువంటి నేతలంతా కూడా పార్టీకి అనుకూలంగా వ్యవహరించారా లేదా అనే దాని మీద కూడా స్పష్టంగా పార్టీ కింది స్థాయి నుంచి కూడా నివేదికలు తెప్పించుకున్నారు. మరోవైపు ఇటీవల ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిత్వాలను ఆశించి ఎవరైతే పొందలేదో వారికి అందరికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే వారికి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నామినేటెడ్ పదవుల్లో కానీ ఇతర కీలకమైన పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. వీరంతా కూడా పార్టీకి అనుకూలంగా పనిచేశారా లేదా అనే దాని మీద స్పష్టంగా ఈ వర్క్ షాప్ లో విస్తృతంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే మే 23న జరిగే కౌంటింగ్ రోజు ఏ విధంగా వ్యవహరించాలి, అభ్యర్థులు ఏ విధంగా వ్యవహరించాలి, ఏజెంట్స్ ఏ విధంగా వ్యవహరించాలి అనే దానిపైన పూర్తిగా ఇప్పటికే ఎన్నికల నియమావళికి సంబంధించి సూచనలన్నీ, సలహాలను కూడా తెలుగుదేశం అధిష్టానం ఇప్పటికే స్వీకరించింది. వీటన్నిటిని కూడా కౌంటింగ్ రోజు మరింత అప్రమత్తతో తెలుగుదేశం నేతలు వ్యవహరించాలనేసి చెప్పి దానికి అవసరమైన సలహాలు, సూచనలు కూడా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఈ అధికారిక నివాసం ఉండవల్లిలోని ప్రజావేదిక సీఎం అధికారిక నివాసం, ఈ నివాసంలో పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించడం సరికాదంటూ వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాస్తూ ప్రజా అధికారిక నివాసంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి తీసుకున్నారా, నిర్వహించడానికి అవకాశం ఉన్న నిబంధనలు ఒప్పుకుంటాయనేసి చెప్పి కూడా ఆయన ఆ లేఖలో ప్రశ్నించారు. దీంతో తెలుగుదేశం పార్టీ తమ స్టాండ్ మార్చుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ అధికారిక నివాసంలో ఎటువంటి పార్టీ కార్యకలాపాలు నిర్వహించరాదనేది నిబంధన. దీనికి అనుగుణంగా ఆ రాష్ట్రంలో నెలకొన్నటువంటి నీటి ఎద్దడి, అలాగే వాటికి ఆ పశుగ్రాస కొరత, ఇతర అంశాలన్నింటి కూడా, అంటే అధికారికంగా ఏవైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో వాటి మీద చర్చించి ఒక నివేదిక ముఖ్యమంత్రి రూపొందించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మనస అలాగే ఈ సమావేశం ఏ సమయానికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది? ఈ సమావేశంలో ముఖ్య నేతలు పాల్గొనున్నట్లు తెలుస్తుంది. మరి ఎవరెవరు పాల్గొననున్నారు? మానస, కాసేపట్లోనే సమావేశం పూర్తి స్థాయిలో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఉండవల్లికి పెద్ద ఎత్తున నేతలంతా, అంటే 175 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అసెంబ్లీ బరిలో నిలిచినటువంటి అభ్యర్థులతో పాటు 25 లోక్సభ అభ్యర్థులు, అలాగే జిల్లాల్లో కీలకమైన నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో నెట్టుకున్నటువంటి నీటి ఎద్దడి కానీ లేదా ఇతర
ప్రభుత్వ పరంగా ఎదురవుతున్నటువంటి సమస్యలు అంటే ధాన్యం అకాల వర్షాలకి ఏర్పడినటువంటి పంట నష్టం పైన అలాగే ఇతర సమస్యలన్నింటినీ కూడా అధికారికంగా ఏ విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి లేదా ఈ నివేదికని ముఖ్యమంత్రి సమీక్షకు కోరడమా లేక సిఎస్కే నివేదిక అందించి ఆయన నుంచి సహాయ సలహా ఆయన నుంచే ప్రభుత్వ కార్యక్రమాలు పర్యవేక్షించడం అనే దాని మీద ఒక స్పష్టత కూడా రాబోతుంది మానస. రైట్ మున్రాజ్, థ్యాంక్ యూ. For more updates, please subscribe 99 TV Telugu.